మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా కొన్ని కేసులు నమోదైన పరిస్థితి చూస్తున్నాం. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు సరౌండింగ్స్ ప్రాంతాల్లో కూడా కొన్ని కేసులు నమోదైన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం గుంటూరు జీజీహెచ్ లో ఉన్నాం. గతంలో చాలా మంది గుంటూరు జీజీహెచ్ లో కోవిడ్ కేసెస్ బారిన పడి కోలుకున్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈసారి గుంటూరు జీజీహెచ్ లో ఎటువంటి వ్యవస్థ ఉంది, గుంటూరు జీజీహెచ్ లో ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? ఎందుకంటే గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో రోజు వందల మంది గుంటూరు జీజీహెచ్ లో జాయిన్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కోవిడ్ కేసులు ఉన్నా చివరికి ఇక్కడికి వచ్చే జాయిన్ అవుతారు. అయితే ఉన్న పలంగా కేసులు పెరిగితే మాత్రం ఉధృతంగా ఇక్కడికి పేషెంట్లు వచ్చే అవకాశం ఉంది. సో ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? గుంటూరు జీజీహెచ్ లో ఎటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు? ఎటువంటి పరికరాలు లభ్యంగా ఉన్నాయి? పూర్తి స్థాయి మెకానిజం రెడీగా ఉందా లేదా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఎటువంటి వసతులు ఏర్పాటు చేశారో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఇప్పటికే దేశంలో కొన్ని కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదైనాయి. ముఖ్యంగా గుంటూరులో అండ్ తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతున్నట్టు వార్తలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఉన్న పలంగా కేసులు పెరిగితే ఎటువంటి మెకానిజం ఉంది, ఇక్కడ ఎటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు, ముందస్తు చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? గుంటూరు పట్టణ ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ రమణ ఎస్ఎస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. మనకు మళ్ళీ కోవిడ్ విజృంభిస్తోంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు ఇట్లా చాలా కేసులు నమోదవుతున్నాయి. మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో, అలాగే నిన్న మొన్నట్లో మణిపాల్ హాస్పిటల్లో 3 కేసులు, తెనాలిలో కేసు రిపోర్ట్ అయింది. అయితే ఇంతవరకు మన గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చిన 3-4 పేషెంట్లో ఈ టెస్ట్ చేసినా కూడా నెగిటివ్ వచ్చింది. అదొక శుభపరిణామం. మనకైతే ప్రస్తుతానికి మనకి కోవిడ్ వేవ్ మన దగ్గరికి రాలేదు. బట్ మనం అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. నేను అందరికీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి అందరూ కూడా కోవిడ్ గురించి మళ్ళీ కోవిడ్ ఎంతమంది ఏ జాగ్రత్తలు తీసుకున్నామన్నీ తీసుకోవాలి. అంటే మాస్క్ పెట్టుకోవటము, సమూహాల్లోకి వెళ్లకుండా ఉండటము, ఫ్రీక్వెంట్ గా చేతులు కడుక్కోవటము, మనకు తెలియని ప్రదేశాల్లో చేతులు పెట్టి అవి మళ్ళీ కళ్ళల్లోనూ ముక్కుల్లోనూ పెట్టుకోవడం చేయకూడదు. అలాగే చిన్న జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమాత్రం డౌట్ ఉన్నా, అంటే అంతకుముందు వాళ్ళు ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఉండొచ్చు, లేదా అబ్రాడ్ వెళ్ళి ఉండొచ్చు, లేదా మనం అనుకున్న విశాఖపట్నంలో ఒక వెళ్ళి మళ్ళీ రావచ్చు. మనకి ఇప్పుడు అందరూ న్యూస్ చూస్తున్నారు కాబట్టి ఎక్కడైతే కేసు ఉన్నాయో ఆ ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు. సో కాబట్టి మళ్ళీ కోవిడ్ వల్ల భయపడకూడదు. భయమే వైరస్. ఇక్కడ భయపడకూడదు. బట్ అప్రమత్తంగా ఉండాలి, అభద్రతా భావంతో ఉండకూడదు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎస్పెషల్లీ పిల్లల్ని, వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. మనకైతే జీజీహెచ్లో మనము ఈ కేసులన్నీ మన చుట్టుపక్కల, మణిపాల్ మనకు ఎంతో దూరం లేదు, మణిపాల్ హాస్పిటల్, అట్లాగే తెనాలి మనకు ఎంతో దూరం లేదు. కాబట్టి అప్రమత్తంగా ఉన్నాము. ఇక్కడ ఒక కోవిడ్ ఓపీ స్టార్ట్ చేసాం క్యాజువాలిటీ దగ్గర. అలాగే ప్రిపేర్డ్నెస్గా 15 బెడ్ల వార్డు ఒకటి తయారు చేసాము. ఇక్కడ మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ సప్లై అన్నీ ఉన్నాయి. ఇక్కడ వెంటిలేటర్స్ సౌకర్యం కూడా ఉంది. సో ఇక్కడ మనము గేరప్ అయ్యే ఉన్నాము. అలాగే మనకి ఆక్సిజన్స్ మన పిఎం కేర్ తరఫున మనం అంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు తీసుకున్నాం, అన్ని కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. రోజుకి 4000 లీటర్స్ ఆక్సిజన్ మనకి ఎక్కడైనా దొరుకుతుంది. మనకి సెంట్రల్ ఆక్సిజన్ కూడా ఉంది. అవసరమైతే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. సో అలాగే మనకి ఆర్టీపీసీఆర్ కిట్స్ కూడా తెప్పించాము. ఇమీడియట్గా డౌట్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేస్తున్నాము. అలాగే పీపీఈ కిట్స్ కూడా తెచ్చాము. ఓపీ కూడా స్టార్ట్ చేశాము. అట్లాగే బి క్లాస్లో కొన్ని రూమ్స్ కూడా వీటి గురించి మనం రెడీ చేసి పెట్టాము. అయితే నేను అనుకోవటము ఇప్పుడున్న వేరియంట్ JN1 వేరియంట్ అంటాము. ఇది ఇంతకుముందు యాక్చువల్గా అయితే వేరియంట్ ఆఫ్ కన్సర్న్గానే ఉంది. మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ వేరియంట్ కొత్తది XBB అని, ఇది 2 కూడా ఒమిక్రాన్ సంబంధించినవి. వీటిలో దొంగతత్వం ఉంది. ఇంత ముందులాగా మనకి కోవిడ్ వచ్చినప్పుడు జలుబు, దగ్గు రావటము, గొంతు నొప్పి రావటము ఇలాంటివి ఉండట్లేదు వీటిలో. ఇది డైరెక్ట్గా ఒళ్ళు నొప్పులు, జ్వరంతో మొదలవుతుంది. సో వీళ్ళకి మనము జ్వరము, ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు కూడా మనము ఒకవేళ తగ్గకపోతే, హై టెంపరేచర్ వస్తే, అట్లాగే ఈ సస్పిషియస్ ఏరియాస్కి వెళ్ళొచ్చినప్పుడు, సమూహాలకు వెళ్ళొచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో ఎవరికైనా ఇలాంటివి వచ్చినప్పుడు, ఒకరికిద్దరికి, ముగ్గురికి, నలుగురికి అట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ కోవిడ్ టెస్ట్ చేయించాలి. మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఖచ్చితంగా మనం ఫ్రీగా ఇది చేస్తాము. అలాగే రోగ నిర్ధారణ చేస్తాము.
ఎందుకంటే ఈ 2 వేరియంట్స్ కూడా కొంచెం దొంగతత్వం గలవేను, డిసెప్టివ్గా ఉంటాయి ఇవి. సో మనకి ఏటిపికల్గా ప్రజెంట్ అవుతాయి. అంటే మనకి ఏదో కామన్ కోల్డ్, రన్నింగ్ నోస్ అని కాకుండా ఒళ్ళు నొప్పులతో వాటిలో వస్తారు, వీళ్ళు జ్వరంతో వస్తారు. కాబట్టి ఏమైనా సరే డౌట్గా ఉంటే మాత్రం వచ్చి టెస్ట్ చేయించుకోవాలి. సో మనకి వాటికి సంబంధించిన వ్యాక్సిన్ అయితే ఇంకా మనకి ఈ ప్రోటోకాల్స్ ఏమి రాలేదు. మనకి వీళ్ళకి సంబంధించిన టెస్ట్ చేసి వీళ్ళకి ఒక అబ్జర్వేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ వీళ్ళకి కావాల్సింది ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, అవసరమైతే నెబులైజేషన్ పెట్టడము ఇలాంటివి మనం చేయగలుగుతాము. సో ఇవన్నీ కూడా ఎందుకంటే కోవిడ్ ఎప్పుడు భయపెడుతుంది కానీ అది పెద్ద మనకి ఇంత ముందులాగా ఇన్ఫ్లుయెంజా వైరస్ లాగానే అయిపోతుంది కొన్ని రోజులకి. సో వైరస్ గురించి భయపడక్కర్లేదు అనిపిస్తుంది. కానీ ఈ వేరియంట్ దొంగ వేరియంట్ కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. అట్లే కొంచెము పెద్దవాళ్ళలో కానీ చిన్నపిల్లలు కానీ కోమార్బిడ్ కండిషన్లు కొంచెం మరణాలు కూడా సంభవిస్తున్నాయి అక్కడక్కడ. మన భారతదేశం మొత్తం మీద ఉన్న 3000 కేసుల్లో 3 చనిపోయారు కూడా. బట్ ఇంతవరకు మనకైతే మోర్టాలిటీ ఏం లేదు. మనకి కేసులు కూడా తక్కువ ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. బట్ ఏమైనా సరే కొన్నిసార్లు మనం టెస్ట్ చేయకపోవడం వల్ల కూడా తెలియట్లేదు ఇది ఎంత గ్రావిటీ ఉందో సిచ్యువేషన్లో అనేది. బట్ మనము కోవిడ్ అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భయపడొద్దని కోరుతున్నాను. ముఖ్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసిమ్టమాటిక్గా కానీ లేదంటే సిమ్టమ్స్ కాస్త ఇదివరకు కంటే కాస్త భిన్నంగా ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు ఎవరు ప్రమాదకరంగా కొంచెం దగ్గరలో ఉన్నారు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు కానీ, చిన్నపిల్లలు కానీ, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరు ప్రమాదానికి దగ్గరగా ఉన్నారు? అదే ఇప్పుడు మీరు అడిగింది మంచి క్వశ్చన్ అండి. ఇది చిన్నపిల్లలు యాక్చువల్లీ పెద్దవాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి ఏమైనా వచ్చినా, డిసెప్టివ్గా మనకి ఏమైనా ఒళ్ళు నొప్పులు, జ్వరం వచ్చినా సరే వీళ్ళు పిల్లలకి దూరంగా ఉండాలి. పిల్లలకి ఈ వ్యాధులు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా మాస్కులు వేసి ఉంచాలి. వీళ్ళకి డిస్టెన్స్ కూడా 1.2 మీటర్స్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఆ ఇంట్లో ఎవరైనా సరే వీళ్ళకి పెట్టే తినుబండారులు అవన్నీ కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని పెట్టి మళ్ళీ వాళ్ళకి ఆ చేతులు కడుక్కొని మళ్ళీ సర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు ఇంతకుముందులాగా అయితే వీళ్ళ పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ 60 ఏళ్ళు దాటి బీపీలు, షుగర్లు, ఇంతకుముందు లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి, ఇలాంటివి ఇంతకుముందు లంగ్ కండిషన్స్లో సింగిల్ లంగ్ ఉన్న వాళ్ళకి, లంగ్ ట్యూబర్క్యులోసిస్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక ప్రాబ్లంగా మిగలొచ్చు. ఇంతకుముందు ఆస్మా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక ప్రాబ్లంగా మిగలొచ్చు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళకూడదు, సమూహాలకు వెళ్ళకూడదు, ప్రార్థనా మందిరాలు ఎక్కువగా కిటకిటలాడే ప్రార్థనా మందిరాలకు వెళ్ళకూడదు. ఇంట్లో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు దూరంగా ఉంటే మంచిది. కొన్ని రోజులు చిన్న ఐసోలేషన్ అంతే, ఒకరికి దూరంగా ఉంటే సరిపోతుంది. సార్ ముఖ్యంగా కోవిడ్ అన్నా కానీ ఇది శ్వాసకోశకు సంబంధించిన ఆ వ్యాధి అని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్యంగా ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. గతంలో మనం చూస్తే ఆక్సిజన్ సరిగ్గా అందక చాలా మంది చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో జీజీహెచ్లో ఆక్సిజన్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మనకి కిందటిసారి కోవిడ్ మనకు చాలా లెసన్స్ నేర్పింది. వాటిలో ముఖ్యమైనది ఆక్సిజన్ పుష్కలంగా ఉండాలి ఏ ఆసుపత్రి అయినా అని చెప్పి. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి హాస్పిటల్లో ఆక్సిజన్ నిల్వ ఉండేలాగా చేసింది. దాంట్లో భాగంగా పిఎం కేర్స్ అనే ఒక ప్రాజెక్టులో మనకు కూడా ఆక్సిజన్ సెల్ మనకి వెనక పక్క పెట్టే చాలా పెద్దవి దాదాపు 4000 లీటర్స్ కెపాసిటీ ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ కూడా మన దగ్గర ఉంటుంది. ఇదంతా హాస్పిటల్ అంతా కూడా సెంట్రల్ ఆక్సిజన్ లైన్స్ ద్వారా సప్లై అవుతుంటుంది. అలాగే ఎక్కడెక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉంటాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. లాస్ట్ టైం చాలా పంపించింది గవర్నమెంట్, అట్లే మనం కూడా చాలా కొన్నాం అవసరమైనవి. ఎందుకంటే కిందటిసారి మనం చాలా మంది పేషెంట్లు సేవ్ చేయగలిగింది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కోవిడ్లో. అంటే ఉధృతమైన కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ దాదాపు మరణాల శాతం చాలా తక్కువ ఉంది. సో అవన్నీ ఆ ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర మళ్ళీ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మళ్ళీ చాలా మనం వెంటిలేటర్స్ కూడా కొన్నాము. సో కాబట్టి ఆక్సిజన్ సప్లై ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి, వేపరైజర్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన మందులు ఉన్నాయి, అంటే ఈ లంగ్స్ ఓపెన్ అయ్యే మందులు ఉన్నాయి. సో మనకి ఈ సిచ్యువేషన్ గేరప్ అయి ఉన్నాము. అయితే ఈ కోవిడ్ అంత ఇబ్బంది పెట్టదని నాకైతే అనిపిస్తుంది.